మేము ఈ కాంగ్రెస్ వాళ్ళతో మాకు కొట్లాటలేదు, మాకు ఎవరితోటి కొట్లాట, ఏమన్నా మేము పక్క పార్టీ అంటే మీ గురించి మీరు అడుగుతున్నాం, దానికి రాజకీయం చేస్తారు వాళ్ళు. ఇది తప్పు. ఈ సమస్యలను కూడా వీళ్ళు పరిష్కరించలేదు, ఏ లీగల్ సమస్యలు పరిష్కరించలేదు. ఒక్క ఉమెన్ వర్టికల్ ఉన్నది హారిజాంటల్ చేసిర్రు. బల్మూరి గారు మీరు అన్నట్టు చర్చకు రారి, వైఆర్ టీవీలో చర్చ పెడతాం, లేకుంటే నీవు విజయోత్సవాలకు ముందు రోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చర్చ పెడదాం, లేదంటే గాంధీ పార్క్ కాడ మీ గాంధీ భవన్లో చర్చ పెడదాం, లేదంటే నిరుద్యోగుల అమరవీరుల స్తూపం దగ్గర చేద్దాం, అశోక్ నగర్ అడ్డగా చేద్దాం. ఓకే, కాబట్టి అయితే ఇప్పుడు బల్మూరి వెంకట్ అయితే అప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టిండు, నిరుద్యోగుల ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. మరి ఆయనకు ఉద్యోగం వచ్చింది కన్నా మరి మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయనకు వచ్చింది, ఆయన నమ్ముకున్న వాళ్ళకు, రియాజ్ గారికి వచ్చింది, నిరుద్యోగ అంశాలు కాంగ్రెస్లో ఎత్తుకున్న వాళ్ళందరికీ వచ్చినాయి ఉద్యోగాలు. నిరుద్యోగుల్ని కలిసినటువంటి వాళ్ళకు మురళి సార్కి వచ్చింది, మళ్ళా ఆయన ఇంకోరెవరో ఇద్దరు ముగ్గురికి అందరికి వచ్చినాయి, పిఎల్ విశ్వేశ్వరయ్య వీళ్ళందరికీ వచ్చినాయి. వీళ్ళందరికీ మొన్న ఆల్దాజ్ జానేకు ఆయనకు ఒక వీసీ వచ్చింది, వీళ్ళందరికీ మంచి పదవులు వచ్చినాయి. వాళ్ళు ఎవరు రియాజ్ సార్ని కలిసినాం, ఆ బల్మూరి వెంకట్ గారిని కలుస్తున్నారు అందరూ. ఇక ఆల్దాజ్ జానే అయితే కలవలేదు, పిఎల్వి అయితే అసలు కలవలేదు, వీళ్ళు ఎవరు కలవలేదు. ఏమంటున్నారు ఒకవేళ కలిసిన వాళ్ళు కూడా మీతో ఏం చెప్తున్నారు? ఇప్పుడు వాళ్ళకు ఆ రోజు గత ప్రభుత్వంతో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు, మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రోజు మాకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా వినిపించుకోలేదు, వాళ్ళు కూడా కొంత మొండిగానే పోయిర్రు, ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి, మొండిగా పోయారు కాబట్టి వాళ్ళని గద్దె దింపినాం. అట్లా అని చెప్పి ఇప్పుడు మాకు మీరు చేయట్లేరు వారు చేయట్లేదు నలిగిపోయినాం కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గర పోయి అడుగుతున్నాం. ఆ రోజు మీకు జరిగినటువంటి నష్టం ఏది ఉందో తెలియదు, ఆ ప్రభుత్వంతో మిమ్మల్ని దగ్గరికి పిలుచుకోలేదో, ఆ రోజు కేసీఆర్ గారు మీతో ఉద్యమంలో ఎట్టున్నాడో, తర్వాత మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టిరో, వాళ్ళకి మీకు ఉన్న ప్రపంచాలు ఏందో తెలియదు. కానీ ఆ రోజు ఆడు మమ్మల్ని పిలవలేదు, కనీసం మాతోటి మాట్లాడలేదు, ఛాయ్ కూడా తాగలేదు. వీళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు, వాళ్ళ ఇంట్లోకి పిలుచుకుంటున్నారు, వాళ్ళ నట్టి ఇంట్లోకి పిలుచుకుంటున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మాకు కాఫీ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వంగా అంటున్నారు. ప్రజల ప్రభుత్వమే కావచ్చు, కానీ మీరు నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు కదా, మీరు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటారో నిరుద్యోగులకు చేయలేదు. ఇదే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఉన్న వ్యతిరేకత అంతా కూడా కట్టుకొని అధికారంలోకి వచ్చారు. మీరు నిరుద్యోగిత అంశం చేయలేదు. ఈ రోజు నిరుద్యోగులను తిప్పుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఉపాధ్యాయ వృత్తులు ఉన్నారు, నిరుద్యోగులతో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ జీవితం మొత్తం ఒక విద్యార్థులతో గడిచినటువంటిది. యూనివర్సిటీలు ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణకు ఉన్న ఉద్యమానికి ఊపిరితిత్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఒక విద్యార్థులు, అలా సాధక బాధకాలు తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళు అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ నిరుద్యోగ అంశాన్ని వీళ్ళు పక్కన ఎందుకు పడేస్తున్నారు? ఈ మురళి సార్ అయినా, ఆల్దాజ్ జానయ్య అయినా, పిఎల్ విశ్వేశ్వరయ్య అయినా, రియాజ్ సార్ అయినా, వీళ్ళందరేమో అధికార కులాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇంకొకటి వీళ్ళు ఏదో బాగా డబ్బు ఉన్నటువంటి సంపన్నమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు కూడా మా లెక్క కారం మెతుకులు తినిపోయిన వాళ్ళే, వీళ్ళు కూడా మా లెక్కనే కష్టాలు పడ్డోళ్ళే. ఈ రోజు వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అన్నదే మాకున్నటువంటి ఒక బాధ. ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాంగ్రెస్ పార్టీ, మరి నిరుద్యోగులతో మాకు అయ్యేది ఏమున్నది? 4 ఏళ్ల తర్వాత చూసేది, అప్పటి వరకు ఏమన్నా నోటిఫికేషన్లు మాయ చూపేదని ఏమన్నా అనుకుంటున్నారా వాళ్ళు? ఇక అంతే కదా. ఇప్పుడు 5,000 వీళ్ళకి 50,000 వీళ్ళే కావు. వాళ్ళు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? మన ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయినటువంటి వారు ఏమంటారు? వచ్చే సంవత్సరం ఇంకా 50,000 అంట. అంటే ఈ 50,000 అయిపోయినాయి, ఇంక 50,000 4 ఏళ్ళు. ఎలక్షన్ ఇయర్లో 1,00,000 ఇస్తారేమో, వాళ్ళు అప్పుడు 80,000 ఇచ్చారు కదా, అట్లా అంతే. వీళ్ళు ఒక సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కాదు, అది క్లియర్గా అర్థమవుతుంది. 2 లక్షల ఉద్యోగాలలో ఆల్రెడీ 50,000 ఇచ్చేసినామని చెప్తున్నారు. 50,000 ఆ రోజు మాకు చెప్పింది ఏంటంటే అప్పటికి 80,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినవి ఉన్నాయి, అవి కాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 53,000 వీళ్ళు ఇప్పటికి నింపిన 5,000, 47,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో అదే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతోటి ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఇక నువ్వు కొత్తగా తీర్చిన సమస్యలు ఏంది? వర్టికల్ హారిజాంటల్ కాకుండా ఇక నువ్వు తీర్చినటువంటి కొత్తగా తీర్చినటువంటిది ఏమున్నా చెప్పు? ఏం లేదు. ఉన్న సమస్యలు అన్నీ చెప్పినాం కదా. ఎస్టీ రిజర్వేషన్కు నువ్వు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తేలేదు, అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో నువ్వు జనాభా ప్రతిపాదికన ఇవ్వలేదు, 46 జీవోను తొలగించలేదు, రిలింక్విష్మెంట్ పెట్టలేదు, మళ్ళీ అదనంగా 29 జీవోను తీసుకొచ్చినావు గ్రూప్ 1 మోసం చేస్తేందుకు. ఇంకా నువ్వు చేసినటువంటిది ఏముంది? ఆ ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎగ్జామ్లలో క్వశ్చన్ పేపర్లలో ఉన్న తప్పిదాలను నువ్వు సరి చేయలేదు. ఇంకా ఏమన్నా నువ్వు చేసింది? ఆ రోజుకు నువ్వు ప్రభుత్వాన్ని గద్దె దిగడం కొరకు మమ్మల్ని వాడుకొని రెచ్చగొట్టి ఈ నోటిఫికేషన్లలో మమ్మల్ని ఉద్యోగాలలో జాయిన్ కాకుండా ఆపి ఈరోజు నువ్వు రాగానే నీ అని పెట్టుకున్నావు. ఇంకొకటనా ఇక్కడ చెప్తున్నాము ఏంటంటే,
వీళ్ళు ఆ రోజు గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడు గ్రూప్ 4లో 80,000 ఉద్యోగాలు అని చెప్పుకో 8,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా వీళ్ళు నింపుకున్నాయి. ఆ ఉద్యోగాలలో వీళ్ళు చేసినది ఏంటి అంటే ఈ 8,000 ఉద్యోగాలలో ఆ రోజు పేపర్లలో తప్పులు వచ్చినాయని చెప్పారు. ఆ పేపర్ ఓఎంఆర్లలో ఎక్కువ తక్కువలు వచ్చినాయని చెప్పారు. ఎక్కువ తక్కువలు వచ్చినాయని చెప్పిన వీళ్ళు గ్రూప్ 1ను రద్దు చేయించారు. గ్రూప్ 1ను రద్దు చేయించిన వీళ్ళు గ్రూప్ 4 మీద మేము కేసు వేసినాం. గ్రూప్ 4 మీద కేసు వేస్తే ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ రద్దు అవుతుంది, ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుంది అనే ఉద్దేశంతో ఆగిర్రు కానీ మాకు బలమైన మంచి అడ్వకేట్లు లేక నిరుద్యోగులం కన్నా డబ్బులు లేవు కదా, ఎవరికన్నా డబ్బులు అడుక్కుందాం అని చూసినాం అనుకో, మళ్ళీ వాడిని ఏం చేస్తారంటే నువ్వు పలానోడు పలానా ప్రభుత్వం పలానా పార్టీ వాడు అని వేస్తారు. ఇవాళ ఈ మంచి సర్వీస్ మ్యాటర్ ఉన్న అడ్వకేట్ను తెలంగాణలో తెచ్చుకోవాలంటే 5 లక్షలు అవుతున్నాయి మినిమం 5 లక్షలు ఆ నుంచి తెచ్చుకోలేరు కదా. తెచ్చుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మేము గెలవలేకపోయినాక అది అటనే నడిపించారు. ఈ కేసు వేసినాం మేము, ఒక అడ్వకేట్ని పట్టుకొని ఆయన సర్వీస్ మ్యాటర్లో కాదు, ఆయన పాపం క్రిమినల్ మ్యాటర్స్, ఆయన మాకు ఏదో రకంగా సాయం చేయాలనే ఉద్దేశంతో కేసు వేసిండు. కేసు వేసి నడిపిస్తే 18 సార్లు దాన్ని పోస్ట్ పోన్ చేసిర్రు. దాన్ని షోకాజ్ వాళ్ళు అసలు దాన్ని ఏం చేసిర్రంటే దానికి వీళ్ళు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏంటంటే కౌంటర్ ఇవ్వలేదు ఇల్లు. ఇది గవర్నమెంట్ వాళ్ళు కౌంటర్ ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు పిటిషనర్స్ రెస్పాండెంట్స్ వీళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమి ఇవ్వలేదు. ఇదేంటిది, ఇది చదవండి, ఇది షోకాజ్ నోటీస్ బిఫోర్ అడ్మిషన్. ఇగో ఇక్కడ చూడండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీకి వీళ్ళకి రాసినటువంటిది. ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా మాకు కౌంటర్ ఇవ్వడం లేదు, వీళ్ళు ఈ కౌంటర్ ఇవ్వడం లేదని షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు. ఇగో ఇక్కడ వీళ్ళు హైకోర్టుకు వీళ్ళు కౌంటర్ ఇవ్వట్లేదని చెప్పిర్రు. ఈ హైకోర్టుకు కౌంటర్ ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు చెప్పనా, వీళ్ళు కనుక కౌంటర్లో కనుక ఈ గ్రూప్ 4ను రద్దు చేయాలన్నట్టు కౌంటరు ఇస్తే మంచిగుంటుండే, మాకు మేలు జరుగుతుండే. కానీ గ్రూప్ 4ను రద్దు చేయొద్దు, గ్రూప్ 4లోనే మంచిగా జరిగింది, గ్రూప్ 4లో ఓఎంఆర్లు వచ్చిన తప్పేం లేదు, అక్కడ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నారు, ఇది కరెక్టే ఉన్నది గ్రూప్ 4 అని కనుక వీళ్ళు కనుక కౌంటర్ ఇచ్చుంటే వీళ్ళను అశోక్ నగర్ కాదు యావత్ తెలంగాణ దేశం అందరు చెప్పులతో తన్నేటోళ్ళు. ఈ పదవి ఎందుకు చెప్తున్నావు అంటే ఇదే లైన్లో గ్రూప్ 1 రద్దు అయింది కాబట్టి ఈ రోజు నువ్వు గ్రూప్ 4ను కనుక సమర్థించుంటే కోర్టులో గ్రూప్ 4ని ఎందుకు రద్దు చేసిరని నిరుద్యోగులు అందరూ తన్నేటటువంటి వాళ్ళు. కాబట్టి కౌంటర్ ఇవ్వకుండా షోకాజ్ నోటీసులు తీసుకొని మీ షోకాజ్ నోటీసులు మీ దగ్గర మలిచిపెట్టుకొని ఈరోజు గ్రూప్ 4 ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఎట్ట ఇచ్చిర్రు? ఇప్పటికైనా మీకు దమ్ముంటుంది ఈ షోకాజ్ నోటీస్కి మీకు రిప్రజెంటేషన్ ఈ కేసు లైవ్లో ఉంది, ఈ రోజు కేసు లైవ్లో ఉంది. మీకు దమ్ముంటే బల్మూరు వెంకట్ గారు ఆ రోజు అడ్వకేట్ని వేసుకొని మీరు పోయిరు కదా, మీరు పోయి కోర్టులో వాదించుకున్నారు కదా గిరిధర్ రావుని వీళ్ళందరినీ తీసుకొచ్చుకొని, ఈ రోజు మరి దీని మీద కౌంటర్ వేసి ఎట్లా గెలు గ్రూప్ 4ను? నీకు దమ్ముంటే గెలు. ఆ రోజు నువ్వు 28 నిమిషాలు మాట్లాడిన వీడియోని కూడా ప్లే చేపిస్తా ఇంకోసారి వచ్చినప్పుడు. గ్రూప్ 4 మీద ఇది మీ దొంద నీతి, ఆ రోజు అయితే ఒక నీతి, ఆ రోజు గ్రూప్ 1 అయితే రద్దు కావాలి. ఈ అదే లైన్లో ఉన్నటువంటి ఓఎంఆర్ లెక్క వచ్చిన గ్రూప్ 4కి మీరు కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మీ ప్రభుత్వం రాగానే లెక్కలు చూపించుకోవడానికి ఇదేనా మీరు సంస్కారం? ఇదేనా మీరు నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలలో మీరు ఏదైతే చట్టపరంగా ఉన్నటువంటి సమస్యలు నేను అన్ని తీర్చినా నేను పట్టాలు ఇచ్చినని చెప్పుకోవడం ఇదేనా? ఇది వీళ్ళ యొక్క దొందనీతి, ఇది వీళ్ళ యొక్క దొడ్డిదోరిన ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. వీళ్ళు ఏ సమస్యలు పరిష్కరించలేరు. ఇంకా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తే ఏం ప్రక్షాళన చేసిర్రు వీళ్ళు? ఎంత స్టాప్ని ఇచ్చిర్రు? ఈపీఎస్సీ లెవెల్లో ప్రక్షాళన చేస్తున్నారు, ఏం ప్రక్షాళన చేసిర్రు? తుమ్మి తూసిపోయే ముక్క లెక్క మహేందర్ రెడ్డిని ఆ రోజు పింక్ బన్నీలో పింక్ డయర్లా అని పంపించిన ఈ కాంగ్రెస్ వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని పెట్టించి ఆయన ఒక పోలీసులందరిని పెట్టి కొట్టించి పోలీస్ మైండ్ తోటి ఇలా నిరుద్యోగుల ఈపులు పలగొట్టి ఆడపిల్లల యొక్క పెట్టికోట్ల ఏని చింపించి ఆడపిల్లలను కూడా పోలీస్ వ్యాన్లు ఎక్కించి కేసులు పెట్టించినటువంటి ఘనత ఈ మహేందర్ రెడ్డిది కాదా? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చింది. వీటికి కదా మీరు సమాధానాలు చెప్పించింది. మీరు లెక్క మేము కూడా మాట్లాడతాం, ఒక సబ్జెక్ట్ లేకుండా ఒక ఆబ్జెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు. మీ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ని మీరు ప్రసన్నం చేసుకొని నీ పార్టీని నువ్వు కాపాడుకో, ఓడొద్దనట్లే. దమ్ముంటే మాట్లాడే దద్దమ్మలకు అందరికి చెప్తున్నాం,
46 జీవో గురించి మాట్లాడరు. అవును 46 జీవోను ఆ ప్రభుత్వం తెచ్చింది, వాడు వద్దానే మిమ్మల్ని గెలిపించినాం. 46 జీవో గురించి ఎందుకు మీరు రద్దు చేయకుండా ఎందుకు ఉద్యోగాలు ఇచ్చిర్రు? మీరు ఎందుకు రిలిక్విష్మెంట్ చేయకుండా ఇచ్చిర్రు? మీకు అదే ఉంటే అసలు నిరుద్యోగులు ఏం కోరుకున్నా, నీకు నోటిఫికేషన్ రద్దు అయితే రద్దే, మరి ఇమ్మీడియట్గా కొన్ని కల్పించి ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతున్నాం. రిలింక్విష్మెంట్ లేదు, 46 జీవో రద్దు లేదు, వర్టికల్ హారిజాంటల్ ఫిజికల్ హ్యాండిక్యాప్ చేంజ్ చేసింది లేదు, ఎస్టీ రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో చట్టం చెప్పినట్టు చేసింది లేదు, గ్రూప్ 4 మీద మీరు కౌంటర్ ఇవ్వలేదు. ఈ తప్పిదాలతోటి ఉద్యోగాలు ఇచ్చుకొని జేఎల్ ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ పేపర్లో వచ్చిన తప్పిదాలను సరి చేసుకోకుండా ఏది చేసుకోకుండా ఉన్న బలంగా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పిదాలతోటి నోటిఫికేషన్లు ఆపాలి. మేము వచ్చినాక అన్ని సరి చేసి మీకు ఉద్యోగాలు ఇస్తాం, అవసరం అయితే ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తాం, మీకు ఇన్ని కల్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా పోస్టులు పెంచకుండా ఎన్ని పెంచి చేసిన వాళ్ళు వీళ్ళ ఇది నిరుద్యోగులు మోసం చేసింది కదా. బరాబర్ చెప్తున్నాం. ఈ రోజు కొంతమంది ఉన్నారు, ఈ రోజు నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, కొంతమంది వ్యక్తులు పోయి ఈ రోజు కాంగ్రెస్ దగ్గర ఇది మన నోటిఫికేషన్ అనిపించుకోదు, ఈ నోటిఫికేషన్ ఇవ్వాలి కలపొద్దని చెప్పేసి ఉన్న నోటిఫికేషన్లకు కొత్త కలపకుండా ఈ తప్పిదాలతో ఎన్ని అటనే ఇచ్చుకోవాలి. మనకు సోనియా గాంధీ బర్త్డేకు మనం అందరం కూడా చప్పట్లు కొట్టించుకోవాలి, సోనియా గాంధీ బర్త్డేలో లక్షల ఉద్యోగాలని చెప్పుకోవాలని చెప్పి నిరుద్యోగులు మోసం చేసినటువంటి వాళ్ళు, నిరుద్యోగులు ఎమ్మటే ఉండి నిరుద్యోగులతో బస్ యాత్రలు చెప్పించిన దద్దమ్మలు. అంటే ఇక్కడ రాజకీయ స్వార్థం చూసుకుంటే నిరుద్యోగులు కదా బలవుతున్నది, నిరుద్యోగుల బలవుతారు. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఒక వేదికగా మమ్మల్ని నిరుద్యోగులు కొంతమంది తిట్టుకోవచ్చు, వాళ్ళకు కూడా దండం చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. అన్నలారా మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఒకటి ఈరోజు కూడా ఒక సమస్య ఉంది, అది ఏంటంటే ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ఉంది. ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ 6 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల గ్యాపులలో వచ్చింది. ఈ గ్రూప్ 2 కూడా 7 సంవత్సరాల గ్యాపుల తర్వాత వచ్చింది. 2016 తర్వాత 22 6 ఇయర్స్ గ్యాప్లో వచ్చింది. మధ్యలో 2 సంవత్సరాలు వేస్ట్ అయింది. అది మంచి ఉద్యోగాలు, ఇది మంచి ఉద్యోగాలు. ఆ పిల్లలు కూడా ఒక 6,000 మంది రాస్తున్నారు జేఈ, మంచి దానికి కూడా ప్రిపేర్ అయ్యేటోళ్ళు 100,000 ఉన్నారు. అది ఇది ప్రిపేర్ అయ్యేట 6,000 మంది ఉన్నారు, ఒక 5,000 మంది దగ్గర ఉన్నారు. వాళ్ళు పిటిషన్ వేస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల జాబ్ క్యాలెండర్ వెనక్కి చేసినావు, నీకు కొత్త నోటిఫికేషన్ లేవు. ఈ వర్గీకరణ అయిపోయి కొత్త ఇచ్చేసరికి మార్చి ఏప్రిల్ అవుతుంది. మార్చి ఏప్రిల్ అయితే 3 నెలల ప్రిపరేషన్, ఆగస్టు అట్లా అవుతుంది, జూలై ఆగస్టులో పరీక్షలు ఉంటాయి. ఒక్క 15 రోజులు ఒక సానుకూలంగా స్పందించి ఎన్నిసార్లు డిసెంబర్ 25 నుంచి 30 వరకు క్రిస్మస్ హాలిడేస్ 31 వరకు 29, 30 పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇన్ని రోజులు చేసిన వాళ్ళు ఆ పిల్లల గురించి చేయొచ్చు కదా. అన్న రేవంత్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు తెలుసా, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన తిట్టిండు, అరే ఎందుకు చేయవరా అది ఇది అని తిట్టిండు. చిన్న చిన్న అంశాలు కదా. ఇది నీకు ఇవాళ ఎగ్జామ్ పెట్టినమ్మంటే నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు, ఎమ్మటి ఉద్యోగాలు ఇవ్వవు కదా. మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 కానించి నువ్వు రావాలి, అవన్నీ చూసుకుంటూ రావాలి. నీకు డిసెండింగ్ ఆర్డర్లు వస్తావు. మరి ఆయన ఇచ్చినప్పుడు ఒక్క 10 రోజులు నువ్వు ఓపిక పడితే నీకేమైపోయా అంటే కూలిపోయేది కూడా ఏముండదు కదా, ఏముండదు. ఒక్క 15 రోజులు దీనికి కూడా వీళ్ళు ఎందుకు